ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రదర్స్ అంటే అదే అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, ప్రేమ పావురాలు ఇట్లాంటివి కొన్ని తేడా మనుషుల మధ్య ఉంటే ఎట్టా ఉంటుందో చూస్తున్నాం. మీరు ఆవేశపడిపోయి నన్ను ఆవేశపెట్టద్దు, ఎందుకంటే ఇందులో దెయ్యాలు, బోతాలు, వాటి తాతలు, ముత్తాతలు ఇట్లాంటివి ఏమి ఉండవు. మొన్నే ఒక దగ్గర చదివానండి, ఎవరైతే దెయ్యాల సినిమాలు చూసి నైట్ టైం ఏ భయం లేకుండా ప్రశాంతంగా పడుకుంటారో వాళ్ళు సైకోలు, సైకోపాత్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందంట. అట్లాంటి వాళ్ళనే వీళ్ళు సైకోలు అని పిలిస్తే ఇంకా నన్నేమంటారా? ఇంకా నేను కల్లో కూడా దెయ్యాలతో మాట్లాడుతూ వాళ్ళతో జోక్స్ వేస్తూ ఉంటాను. ఆ లెక్క నేను సైకోపాత్స్ వాళ్ళ మమ్మీ హస్బెండ్ అయి ఉంటాను. సో బోతాలకి ఇవాళకి రెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈ మూవీ అయితే నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మూవీ స్టార్ట్ అవగానే ఇద్దరు అన్నాదమ్ముల్ని చూస్తాం. ఒకడు పెద్దోడు, ఇంకోడు చిన్నోడు కాదు బొడ్డోడు. తెలుసు కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్. మ్యాటర్ ఏంటంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు ఇందాకే ఒక లాకర్ ఎక్కడి నుంచో కొట్టేసి తెచ్చారు. దీన్ని ఓపెన్ చేయడానికి తెగ ట్రై చేస్తూ ఉంటది. ఇంకో పక్క వాళ్ళ ఇంట్లో లోపల నుంచి వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న మంద మొత్తం దొంగలు, దోపిడీదారులు, ఆతంకవాదులే ఉన్నారంట. మళ్ళీ లెక్క బొక్క ఏముండదు, ఎంత దొరికితే అంత, ఏది దొరికితే అది అలా కొట్టేసి తిరుగుతా ఉంటది. ఇప్పుడు ఇలా లాకర్ ఓపెన్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే పెద్దోడు ఇలా లాకర్స్ ఓపెన్ చేయడంలో తెలివైనడు, బొడ్డోడు మాట్లాడడంలో తెలివైనడు. దాన్ని ఎరగొట్టేసి అందులో డబ్బులు ఉంటాయి అవి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చూపిస్తూ, ముసలోడా మేమేం పీకలేమన్నావుగా చూడు అని అంటుంటే అప్పుడే వాళ్ళ మమ్మీ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈవిడే వీళ్ళ మమ్మీ. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దొంగలైతే వీళ్ళ మమ్మీ గజ దొంగ. ఈడైతే వీళ్ళ డాడీ కాదు, వీళ్ళ మమ్మీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంట వచ్చినాడు. ఏమైందంటే జస్ట్ ఇప్పుడే వీళ్ళిద్దరు ఒక బ్యాంక్ లో పడి అందు లోపల నుంచి ఎమరల్స్ అంటే అదే మనులు, మణి మాణిక్యాలు అంటాగా, అవే కొట్టేసి పోలీసుల దగ్గర నుంచి పారిపోయి వస్తున్నారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారా అంటే బేసిక్ గా వీళ్ళ తరతరాల వంశంలో తాత ముత్తాతల నుంచి ప్రతి ఒక్కడు జేబు దొంగలే. ఎవడో పెద్ద దొంగతనాలు చేయలే. ఏదన్నా ఒక పెద్ద బ్యాంక్ కన్నవేసి సెటిల్ అయిపోతాం, లేదా గోల్డ్ షాప్ ఏదైనా లేపేసి అక్కడికనే వెళ్ళి ప్రశాంతంగా పోతుందాం, ఇట్లాంటివి ఏమీ లేవు. ఇంట్లో బియ్యం అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ బియ్యం కట్ట మాత్రమే కొట్టేసి వస్తుంది. పక్కనే కందిపప్పు ఉంది, గల్లా డబ్బా ఉంది, అదేం వద్దు, ఏది కావాలంటే అదే తీసుకుని పోవాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి అని ఉండే టైప్ ఈ ఫ్యామిలీ మొత్తం. వీళ్ళ మమ్మీయే అత్తారింటికి రాగానే కొత్తగా ట్రై చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ముత్యాలు కొట్టేసిలా. చూడండి, నా దగ్గర కావాల్సిన ముత్యాలు ఇప్పుడు ఉన్నాయి, అవి చాలా కోట్లు వాల్యూ చేస్తాయి. నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాం. లాస్ట్ గా బట్టలు చదువుకోవడానికి వచ్చాను. అలాగే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారుగా, వాళ్ళకి బాయ్ చెప్పేయడానికి వచ్చింది అంతే. ఫాస్ట్ గా వచ్చి బట్టలు అవి తీసేసుకుని వెళ్ళేటప్పుడు కొడుకులతో, ఇకపై మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. పెద్దోడు, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ అంటే, నేను మళ్ళీ మీ మొహాలు చూసే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు, నా దగ్గర బొచ్చాడు ముత్యాలు ఉన్నాయి, మీరు కూడా ఏదో ఫ్యామిలీ లాగా జోబు దొంగలు అయిపోమాకండి, గజ దొంగలు అవ్వండి అని చెప్పి ఆ బండి ఎక్కేసి వెళ్ళిపోద్ది. కరెక్ట్ అయిన పోలీసులు కూడా వచ్చేస్తూ ఉంటారు, వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ చూస్తే ఇందాక నుంచి ఇడు ఒప్పుతా ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? పోలీసులు ఏడాడో తోసేది తుపాకీతో, దానివల్ల బుల్లెట్లు ఏడాడో తగిలినట్టున్నాయి. ఈడు నొప్పులు పడతా ఉంటే ఈవిడేమో హాస్పిటల్కి ఎత్తకపోతే 5 నిమిషాలు ఆగా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా వీడికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏం చేస్తాడంటే, మణిమాణిక్యాలు కొట్టేశాడు కదా, ప్యాకెట్ ఓడపీకేసి మొత్తం అని మింగేస్తాడు. కట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత ఏమైందో న్యూస్ లో చూస్తాం. ఆ కపుల్ ఉన్నదిగా, బొడ్డోడు వాళ్ళ మమ్మీ పప్ప కాదు కదాడు, మమ్మీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. వీళ్ళైతే ఆ మణిమాణిక్యాలు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇంకో పక్క వీళ్ళిద్దరిని చూస్తేనేమో వాళ్ళ మమ్మీ చెప్పిన బాటలోనే నడుచుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ గజ దొంగలు అయ్యే ప్లాన్లు అయితే ఎక్కువగా లేవు. దీనివల్ల గత 25 ఏళ్లలో 24 ఏళ్ళు వీళ్ళు జైల్లోనే ఉన్నారంట. మిగతా టైమే బయటకు వస్తా ఉంటారు. అప్పుడప్పుడు ఏదో సోది పని చేస్తారు, మళ్ళీ లోపల పడేసి మూసేస్తుంటారు. ఇలా జీవితం అంతా ఇదే పనిలో ఉంది. సో మొత్తానికి వాళ్ళ మమ్మీ చెప్పింది అయితే వీళ్ళు విన్నట్లేదు. అంటే గజ దొంగలాగా పెద్ద దొంగతనం ఏదైనా చేస్తే సెటిల్ అవుతారు, లేకపోతే ఒకేసారి మొత్తంగా జైలుకి వెళ్ళిపోతారు. వీళ్ళేమో మైదా పిండి గోధుమ పిండి అనుకుంటూ దొంగతనాలు చేస్తున్నారు, 3-4 నెలల్లో జైల్లో పడేస్తా ఉంటారు. మ్యాటర్ ఏంటంటే మన బొడ్డోడు ఉన్నాడు కదా, వీడు ఎప్పుడు ఊపు మీద ఉంటాడు. ఎప్పుడు జైలు నుంచి బయటికి వెళ్దామా, బయటికి వెళ్ళగానే షాపులో పడి సరుకులు కొట్టేద్దామా అని. పెద్దోడేమో వద్దు, నాకు అసలు ఈ ప్రొఫెషన్ నచ్చలేదు, ఆ యదవ ఫ్యామిలీలో పుట్టి సత్యం కాబట్టి మనం అదే చెయ్యాలా ఏంటి, పనికొచ్చే పని ఏదైనా చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుదామంటే బొడ్డోడేమో లేదు ఏదో ఒక రోజు మనం గొప్పలం అవుతాం అని మాటికి మాయ మాటలు చెప్పించి పెద్దోడిని కన్విన్స్ చేస్తానే ఉంటాడు. అయితే ఒక రోజు నేను అస్సలు చేయననేటప్పటికి బొడ్డోడు, ఓకే అయితే మనం పెద్ద ప్లాన్ వేద్దాం, పెద్ద దొంగతనం చేసేద్దాం, అది సక్సెస్ అయితే ఒక్క దెబ్బకి జీవితం చేంజ్ అయిపోయిందని లాస్ట్ కి మమ్మీ బాటలోకి వచ్చేది. కరెక్ట్ గా ప్లాన్ వేసుకున్నారు, స్పాట్ కు వచ్చేసారు. దొంగతనానికి వెళ్లే ముందు బొడ్డోడు పెద్దోడుతో అంటాడు, పెద్దోడా 25 ఏళ్ళు అయింది మన మమ్మీ మనల్ని వదిలేసి వెళ్ళిపోయి, గుర్తుందా నీకంటే పెద్దోడికి ఒళ్ళు మండిపోద్ది. ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడావంటే దొంగతనం కాదు, నేను బండి కింద పడి సస్తా, రోడ్డు మీద కుక్క పిల్లల్ని వదిలేసినట్టు మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. పాపం బాగా అప్సెట్ అయ్యాడులేండి, తప్పేం లేదు, ఓకే అండి గెలకడం వద్దులే అని చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి పెద్దోడు ఉన్నాడు కదా, వాడు సేఫ్లు ఓపెన్ చేయడంలో, లాకర్స్ ఓపెన్ చేయడంలో ఈ పాటికి నిష్ణాతుడు అయిపోయాడు. అంటే ప్రొఫెషనల్ అయిపోయాడులేండి, ఏ సేఫ్ అయినా ఈజీగా ఓపెన్ చేసేస్తాడు. బొడ్డోడు
బొడ్డోడు పని ఏంటంటే పెద్ద పని ఏం లేదు, అన్ని చూస్తా ఉంటాడు ఎవడు కాకుండా చూసుకోవాలని. ఈ ఆ పని కూడా చండాలంగా చేస్తాడు. అంటే వీళ్ళైతే సేఫ్ ఓపెన్ చేసేసి లోపల ఉన్నవి తీసేస్తారు. కానీ అప్పుడే అక్కడికి ఆ బిల్డింగ్ వాచ్మెన్ వస్తాడు. ఎవడో నువ్వు అంటే బొడ్డోడేమో అయ్యో నేను చికెన్ బిర్యానీ డెలివరీ చేయడానికి వచ్చానండి, అడ్రస్ తప్పి అటు ఇటు దిగుతాను మీకే కదా అంటే నేను వెజిటేరియన్ అని చెప్పి ఇతను అంటాడు. ఆ మాట వినగానే వెనక నుంచి వీళ్ళ అన్న వచ్చి గుండె మీద దడేలను గుద్దుతాడు. అన్ని పనులు వీళ్ళ అన్నే చెయ్యాలి. ఇప్పుడైతే ఫాస్ట్ గా ఈ బొడ్డోడు బ్యాగ్ తీసుకుని కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. పెద్దోడేమో వాచ్మెన్ అలా సైడ్ పెట్టి వద్దామని అనుకుంటాడు. అయితే కరెక్ట్ గా అదే టైంకి పోలీసులు వచ్చేసి ఉంటారు అక్కడికి. సో బేసిక్ గా మోటివేస్ ఉన్నారు ఎప్పటి నుంచో వీళ్ళు. అంతే మరి దొంగతనం చేసేటప్పుడు చెయ్యక ముందు చేస్తారేమో అని చెప్పి చేసేసాకే పట్టుకుంటారు. అప్పుడే ఆధారాలతో పాటు దొరుకుతారు కదా. దొంగతనానికి వెళ్ళినప్పుడు అయ్యో మొత్తం అంతా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చేమో అని అన్నట్టే అనిపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ మనకు కనిపించదు. మొత్తం అంతా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తా ఉంటారు. సో దొంగతనాలకు వెళ్ళమాకండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన బొడ్డోడినే పట్టేసుకున్నది. పెద్దోడు వాళ్ళ అన్న కొంచెం లేట్ గా రావడం వల్ల ముందే చూసేసి దీని వెనకాల దాక్కుని పోతాడు. కట్ చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు అయ్యాక చూస్తాం బొడ్డోడిని చూస్తే. బొడ్డోడు ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ ఉన్న ముసలోడు బొడ్డడా నీకు 15 ఏళ్ళు కదా జైలు శిక్ష చేసింది, ఎంత తొందరగా నిన్ను రిలీజ్ ఎలా చేసావు, అసలు నువ్వు బయటికి ఎలా వెళ్ళిపోతున్నావు అని అంటే బొడ్డోడేమో నాలో ఉన్న ఉన్నతమైన మనసుని అభ్యున్నత భావాల్ని చూసి నన్ను తొందరగా రిలీజ్ చేసేసారని చెప్తాడు. అదే బాగా నీ అభ్యున్నత భావాలు ఏంటో మనకు కూడా తెలుస్తాయి. అప్పుడే మనం ఇక్కడ పోలీస్ అయినా ఇతన్ని చూస్తాం. ఇతను ఎవరో తెలుసు కదా, మమ్మీ అండి. అబ్బాయి పారిపోయిన బొడ్డోడోళ్ళ మమ్మీ కాదు, మమ్మీ మూవీ హీరో. ఈజిప్ట్ మమ్మీ మూవీ మీరు చూడలేదు, ఇతను ఎవరో తెలియదు అంటే ఇంకా సినిమాలు చూడడం వేస్ట్ అండి. అయితే బొడ్డోని ఇప్పుడు ఈ పోలీస్ ఆయన ఈజిప్ట్ మమ్మీ హీరో బయటకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే బొడ్డోడు ఇతనికే థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు. నా సద్గుణాలకు మెచ్చి నన్ను బయటకు వదిలేస్తున్నందుకు థ్యాంక్ యూ బండోడు, నాకు ఎంతో హెల్ప్ చేసావు. మీ మమ్మీకి ఫ్యూచర్ లో ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అని అంటాడు. అప్పుడే ఈ పోలీస్ ఆయన ఇంకొక పోలీస్ ఆయన పక్కకు పంపించేసి వీడిని గోడకేసి గుద్ది బొడ్డోడా నువ్వు అసలు ఈ 5 ఏళ్ల పాటు జైల్లో వేసిన యాశాలకి 15 ఏళ్ళు కాదు, నువ్వు చచ్చిపోయాక నీ శవాన్ని కూడా జైల్లోనే పడేయాలి. అట్టాంటి గబ్బు పనులు చేసుకుంటా ఉన్నావు. నేను చెప్పే జాగ్రత్తగా విను, నిన్ను వదిలేసింది కేవలం మీ మమ్మీ కొట్టేసిన ముత్యాల్ని నువ్వు నాకు తీసుకొని ఇస్తావన్న ఒక్క ఉద్దేశంతోనే. అది వదిలేసి ఇంకేమైనా యథవేషాలు వేసి తిరిగామనుకో ఇంకా మళ్ళీ నీకు జైలు ఉండవు, డైరెక్ట్ గా లేపేస్తా అంటాడు. ఒక ఫోన్ కూడా ఇచ్చి ఇది ఎప్పుడు నీ దగ్గర ఉండాలని చెప్పి అన్నిటికీ రెడీగా ఉండమని చెప్తాడు. మొత్తం మీద ఇప్పుడు 25 ఏళ్ళు అయిపోయినట్టున్నాయిగా. అదే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది కదా. సో వాళ్ళ మమ్మీ ఆ కొట్టేసిన ముత్యాలు వీడికి కావాలంట, కొట్టేసిన బంగారం సరిపోయినట్లేదు. ఇప్పుడు మనం పెద్దోడిని చూస్తాం. మన పెద్దోడు ఎప్పటి నుంచో అనుకున్నట్టే యదవ జీవితం మొత్తం అంతా వదిలేసి ఈడి పాడు కంపు ఫ్యామిలీని అక్కడే పడేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఒక రెస్టారెంట్ లో పని చేసుకుంటూ ఉన్నాడు. అందులోనే వీళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కూడా. ఆ తొక్క జీవితాన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతా ఉంటే అప్పుడే వాళ్ళ బాసు పొద్దున్నే పిలిపించి నిన్ను ఉద్యోగం నుంచి పీకేశానని చెప్తాడు. ఎందుకయ్యా అని అడిగితే నీకు దారుణమైన క్రిమినల్ రికార్డు ఉందన్న విషయం నాకు తెలిసింది, అందుకే నేను తీసేస్తున్నావంటే అంటే ఈ విషయం నాకు నువ్వు ఇప్పుడు దాకా చెప్పలేదు అందుకే తీసేస్తున్నావంటే మనోడేమో ఏదైనా మంచి రీజన్ చెప్పి తీసేయచ్చు కదా. నేను జాయిన్ అయ్యే ముందే నిజాయితీగా డీటెయిల్స్ అన్ని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఉన్న నా ట్రాక్ రికార్డ్ డాక్యుమెంట్లు అన్ని తెచ్చి నీకు ఇచ్చా. గుండె మీద బాండి ఏమైనా పడిపోయిందా, ఆ రికార్డ్స్ అనేది నీకు ముందే తెలుసు కదా అంటే ఇతనేమో లేదు క్రిమినల్ రికార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ రికమెండ్ చేస్తుందంటే మనోడేమో నువ్వేమన్నా SBI FBI ఆఫీస్ అయి పెట్టామంటారా, ఫుడ్ ఉండడమే కదా అంటే అస్సలు వినకుండా ఉద్యోగం పీకేస్తాడు. అయితే ఇవాళ ఈవినింగ్ వీళ్ళ ఇంట్లో శ్రీమంతం ఉందిలేండి, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పానుగా. దీనికోసం సామాన్లు తెస్తూ ఉంటే ఇంట్లో ఈడు బొడ్డోడిని వాళ్ళ తమ్ముడిని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈయన ఇంకా బయటకి ఎత్తకపోయి కూర్చోబెట్టి నీకు ఇంకా 10 ఏళ్ళు ఉంది కదా జైలు శిక్ష, ఎట్టొచ్చావు బయటకంటే వీడితో నిజం చెప్తాడు. అంటే సగమే నిజం. పోలీసు వాడు ఒకటి ఉన్నాడు, వాడితో డీల్ చేసుకున్నాను. పక్కలో పెద్ద షాప్ ఉంది, ఆ షాప్ లో దిట్టంగా డబ్బులు పెట్టేదంట, ఆ డబ్బులు కొట్టేసి వాడికి ఇస్తే చాలు అని అంటే పెద్దోడేమో వావ్ నువ్వు ఆ పనిలో ఉండు, బొడ్డోడేమో నాకు నీ హెల్ప్ కావాలంటాడు. ఇక్కడ దాకా వచ్చాక ఇంకెందుకు ఒప్పుకుంటాడు, అదే నాకు ఆ స్కిల్స్ కూడా మర్చిపోయాను నా వల్ల కాదంటాడు. బొడ్డోడేమో ఇదే లాస్ట్ అంటాడు. పెద్దోడేమో ఇయ్యాల మా ఆవిడ శ్రీమంతం ఉంది, నా వైఫ్ వాళ్ళ మమ్మీ పాప ఇద్దరు వస్తున్నారు, మన ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలిసిందేగా, అందుకే మన వాళ్ళ ఒక్కడిని కూడా పిలవాల, ఏదో నువ్వు అక్కడ వచ్చావు కడుపు నిండా తినేసి సీమంతం అయిపోగానే తాంబూలం తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడే ఇక్కడికి పెద్దోడు వాళ్ళ అత్త మామ వస్తారు, వాళ్ళ బంధువులు వస్తారు. ఇంకా చెప్పినట్టే వీళ్ళ బంధువులు ఎవరు రావాలండి, ఎట్టగొట్ట బొడ్డోడైనా ఉన్నాడు. బొడ్డోడైతే వాగుడే వాగుడు, చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలని చెప్పినట్టు చెప్పేస్తూ ఉంటాడు. అసలే పెద్దోడు వాళ్ళ మామకు పెద్దోడు అంటే పడట్లేదంట, ఇడో బేకాగాడు అన్నట్టున్నాడు అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఒక నిజమే పెద్దగా ఏమనలేము. అయితే ఈడు దరిద్రం కొద్ది బొడ్డోడు పెద్దోడు వాళ్ళ అత్త మామ వల్ల వాళ్ళ కొడుకు ఈడిని దత్త తీసుకుని ఉంటాడు. వీడితో పాటు బయటికి వెళ్ళి తాగుతా ఉంటాడు, తాగేసి పిచ్చి గోల్ చేస్తుంటాడు వీళ్ళు ఇంటి వెనకాల. అంటే వీడు సిగరెట్ తాగినా పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు, కానీ బీడీ తాగేస్తున్నాడంట. అంటే బీడీలో ఏదేదో కలిపేసుకున్నాడు. అసలు ఎందుకు వీళ్ళు ఇట్టా చూస్తున్నారు ఏమైందని చెప్పి పెద్దోడు వీళ్ళ మామ ఇద్దరు పోయి చూస్తే వీళ్ళేమో అక్కడ కూర్చొని వేస్తున్నారు. మనోడు ఎంటబడి బొడ్డోడిని
హాస్పిటల్లో పడేసి కుమ్మేస్తా ఉంటాడు. ఇద్దరు తన్నుకుంటూ ఉంటారు. వీళ్ళ వైఫ్ వచ్చి మధ్యలో ఆపేసిద్దిలేండి. దీని తర్వాత పెద్దోడు లోపల కూర్చొని ఫీల్ అవుతూ వైఫ్ తో, నిజానికి నీకు చెప్పినట్టు నేనేమి ఆర్మీలో పనిచేయలేదు, దఫాలుగా రకరకాల దొంగతనాలు చేసినందుకు గాను అమెరికాలో ఉన్న అన్ని జైల్లో నన్ను పడేశారు, అందుకే నాకు పోలీసుల గురించి కూడా అంత డీటెయిల్స్ తెలుస్తా ఉంటాయి, అంతకుమించి నాకేం తెలియదు అంటే వీళ్ళ వైఫ్ ఏమో, నువ్వేదో పెద్ద మిలిటరీ కమాండ్ అవి అన్ని మంచిగా దాచి పెడతావు అనుకుంటున్నావా, నాకేం తెలియదు అనుకుంటున్నావా, నువ్వు మాట్లాడే మాటలకి చేసే యాశాలకి అసలు నువ్వు మిలిటరీ వాడు అంటే నేను నమ్మేసా అంటే నువ్వెట్ట నమ్మావు, నాకు ముందే తెలుసు నువ్వు కంపుగాడు అని. కానీ జీవితం అన్నాక మనుషులందరూ తప్పులు చేస్తారు. అసలే మనం అమెరికన్స్, సినిమాల్లోనే కాదు మన బ్లడ్ లో కూడా సైకోయిజం ఉంటది. ఇవన్నీ సింపుల్ విషయాలను బొద్దగిస్తూ ఉంటే బొడ్డడు వాడి రూమ్ కి వెళ్ళిపోతాడు. అక్కడ పోయి వాడు ఫోన్ చెక్ చేస్తాడు. అందులో 17 మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి. ఎవడో ఎంత ఆత్రంగా ఉన్నాడు అని చూసేటప్పటికే మన ఈజిప్ట్ మమ్మీ హీరో పోలీసుడు వచ్చేసి వీడిని పట్టుకొని బెడ్ మీద తలగడుతూ ఆడుకున్నట్టు ఎగవేసి ఊపుతా ఉంటాడు. దాని తర్వాత డబ్బులోంచి బయటికి లాగి, ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఎత్తకుండా ఏం చేస్తున్నావు అని అడిగితే ఈడేమో ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుంటే పని ఎవడు చేస్తాడా, నన్ను కూడా ఈజిప్ట్ పోయి బంగారం కొట్టేస్తామంటావా, ఆ ముత్యాలు అవన్నీ కావాలంటే నాకు ఒక టీం ఫామ్ చెయ్యాలి, నేను అదే పనిలో ఉన్నాను, టైం పట్టిద్ది అని అంటే ఇడికి ఒళ్ళు మండిపోయి తుపాకీ తీసి వాడి చేత్తో పట్టించి ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకొని దాని మీద తుపాకీ మీద, నువ్వు కానీ నేను చెప్పినట్టు చేయకపోతే ఈసారి తుపాకీని తీసుకుపోయి ఏ ఆతంకవాదులు తీవ్రవాదుల మధ్యలో పడేస్తా, దెబ్బకి జైలు కాడు, పోలీసులకు నువ్వు కనిపిస్తే కాల్చి పడేస్తా అని మూతి మీద ఒక్క గుద్దు వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే పెద్దోడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటాడు లేండి, ఎంతైనా తమ్ముడు కదా, వాడిని నిద్ర లేపి ఏం గుద్దుకు సచ్చావో ఎట్టబడున్నావంటే అప్పుడే బొడ్డోడు చెప్తాడు, కొండేనుకు వచ్చి గుద్దు పడేసింది నన్ను, వాడు పోతా నా ఫింగర్ ప్రింట్స్ కూడా ఎత్తకపోయాడు, ఇది నా పరిస్థితి, ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను అని అంటే ఇంకీడు చేసేదేం లేక, ఓకే నీకు హెల్ప్ చేస్తానులే, ఆ బీవా సేఫ్ ఎక్కడున్నాయి, అందులో డబ్బులు ఎంత ఉంటాయి, ఎలా చేద్దాం అంటే ఇంకా మనోడు పక్క సిటీలోనే ఉంది, జస్ట్ వీకెండ్ లో అలా 2 రోజులు పొయ్యామా పని చేసుకున్నామా వచ్చామా అంతే, సింపుల్ గా అయిపోయింది అని అంటే ఇడు వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తాడు, మా తాత పక్కింటి పల్సు కొట్టేశాడని పోలీసులు పెచ్చ కుట్టుడు కొడుతున్నాడు, నడుములు ఎగిపోయేటప్పటికి ఎత్తకపోయి హాస్పిటల్లో పడేశాడంట, ఇప్పుడు మా తమ్ముడిని ఎత్తపోయి అక్కడ పడేసి వస్తాను అని అంటే వీళ్ళ వైఫ్ ఏమో నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతావు అనుకుంటున్నావు కదా అని అంటుంది. వీడేమో నాకంత పెద్ద ఉద్దేశాలు ఏం లేవు, నిజంగా మా బొడ్డోడిని అక్కడ డ్రాప్ చేసేసి వచ్చేస్తాను, వాడు అక్కడే ఉంటాడు, లేదనుకో అనవసరంగా మా తమ్ముడు మనతో పాటే మన ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని అంటాడు. వీళ్ళ వైఫ్ ఓకే నువ్వు వెంటనే వెళ్ళిపో, ఎండు కాబట్టి 4 రోజులు ఉండని చెప్పి అంటుంది. వీళ్ళు స్టార్ట్ అయిపోతుంది, అలా వెళ్ళిపోతాయి. ఇంకా మిడ్ నైట్ అయిపోయింది. అక్కడ ఇంకా హోటల్ తీసుకుంటారు, హోటల్ కాదు మోటల్స్ అంట, హెచ్ బదులు ఎమ్ ఉంటది, అదేంటో దాంట్లోనే ఒక రూమ్ తీసుకుంటారు, లోపల ఒకటే బెడ్ ఉంటది, ఆ ఒక్క బెడ్డే ఉందని చెప్పి గొడవ చేస్తారు. అంటే బెడ్ మీద ఎవడు పడుకుంటాడు ఇప్పుడు అనే విషయం మీద తెగ డిస్కషన్లు పెడతారు, రాక్ పేపర్ సీజర్స్ ఆడుకుంటూ ఉంటారు, ఓడిపోతారు, తిట్టుకుంటారు, లాస్ట్ గా బొడ్డోడికే ఆటలో ఆ బెడ్ దొరుకుద్ది. ఆ బెడ్ మీద బేసిక్ గా వెకేషన్ కి వెళ్తే 3 దొరిలే వాళ్ళం పడుకుంటా, ఇలా బాధ ఏందో అర్థం కాదు, ఒక బెడ్ మీద ఒకటే పడుకోవాలని కూర్చో ఉంటది, పెద్దోడు సోఫా మీదే పడుకుని పోతాడు, బొడ్డోడు ఎక్కువసేపు ఇంకా పడుకోలేక అలవాటు పోయిందంట, జైల్లో ఉండి కిందే పడుకుంటాడు. నెక్స్ట్ రోజు మనం మమ్మీని చూస్తాం, అదే పోలీస్ అయిన బొడ్డోని ఎత్తుకుంటా రూమ్ లోకి పోతాడు, అదే ఇందాక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుల్లా అక్కడికి వెళ్ళి చూస్తాడు, వెళ్ళి చూస్తే వాడు అక్కడ ఎక్కడా లేడు, ఫోన్ ట్రాక్ చేద్దాం కదా అని చూస్తే దాన్ని ఏమో వాడు బాత్రూమ్ లో పడేసి ఉంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే బొడ్డోడు మనం పనికి వెళ్లే ముందు మధ్యలో ఒకరిని కలవాలి అని చెప్తాడు, కానీ పెద్దోడు ఒప్పుకోడు, ఈడేమో లేదు మనం వెళ్లాల్సిందే, నేను జైల్లో ఉన్నప్పుడు ఒకటి నాకు చాలా హెల్ప్ చేశాడు అసలు, అయితే వాడు నేను బయటకు వచ్చేటప్పుడు వాడు గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఉందా లేదా నన్ను చెక్ చేయమని చెప్పాడు, నేను చెక్ చేయాల్సిందే అని చెప్పి అనేటప్పటికి సరే సావు నీతో ఉంటే సావు తప్పట్లేదు నాకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరితే ఇంకా ఈవిడ దగ్గరికి వెళ్తారులేండి, ఇంకా లోపలికి వెళ్తారు, మాట్లాడుకుంటారు, జైల్లో ఉన్న ఈవిడ హస్బెండ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడి కాసేపు ఆటలు కూడా ఆడదామని చెప్పి ఈయన తీసుకుని రూమ్ లోపలికి వెళ్ళిపోద్ది. పెద్దోడిని చూస్తే వంటకు అలా కూర్చో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాక టీవీ ఆన్ చేసుకుని బొమ్మలు చూస్తా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఏప్ వచ్చిద్దండి, ఆ ఏప్ ఇంట్లోనే ఉంటదంట, అలా హ్యాపీగా వచ్చేసి ఏదో పనిలో నుంచి పని చేసుకుని వచ్చింది అన్నట్టు వచ్చి సోఫా మీద కూర్చొని ప్రశాంతంగా సిగరెట్ తాక్కుంటూ ఉంటది. దీని పేరు శామ్యూల్ అంట, దీన్ని బాధలన్నీ చెప్తా ఉంటది ఇటు పక్కన కూర్చొని వీడితో. ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం, లాస్ట్ కి నేను సింగిల్ నువ్వు కూడా సింగిల్ అని అడిగేటప్పటికి వీడికి భయం వేసేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అప్పుడే ఈ అమ్మాయి వాష్రూమ్ లోపలికి వెళ్తే ఇటు వెంటనే అమ్మాయి ఐడి కార్డు కొట్టేసి దొంగతనం చేసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసి కార్ వేసుకొని స్పీడ్ గా వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ వెంటనే ఇంకో మోటల్ బుక్ చేసుకుంటారు. ఆ మోటల్లోకి వెళ్ళాక పెద్దోడు బొడ్డోడు బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో చాలా లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ ఏంటా అని చూస్తే వీళ్ళ మమ్మీ ఎప్పటి నుంచో బొడ్డోడికి లెటర్స్ రాస్తూనే ఉందంట. అది చదివిడు షాక్ అయిపోతాడంట, ఏంటో మన మమ్మీ ఎప్పుడు నీకు లెటర్స్ రాస్తూనే ఉంది, నాకేంటి అసలు ఒక్కసారి కూడా ఎప్పుడు రాలేదు, నేను ఉన్నానో పోయానో అని కూడా ఎప్పుడు అడిగినట్లేదు అని ఫీల్ అయ్యి లెటర్స్ లో ఏముందో చదువుతా ఉంటే అందులో పెద్దోడికి అసలు మనం చేస్తున్న మ్యాటర్ ఏమి చెప్పొద్దు, వాడికి అసలే షార్ట్ టెంపర్ ఎక్కువ, ముక్కు మీద కోపం, దాంతో పాటు ఎమోషనల్ అయిపోతాడు, వాళ్ళకని అనవసరంగా ప్లాన్ పాడైపోయిద్దని. ఇందులో ఉండేటప్పటికి వీడికి అర్థం అయిపోయింది వీళ్ళందరూ కలిసి వీడు తాడుకుంటున్నదని. కోపడి అక్కడి నుంచి తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతుంటే కరెక్ట్ గా ఎదురుగా ఉన్న అంటే పక్కనే ఉన్న ఇంకో రూమ్ లో నుంచి వాళ్ళ మమ్మీ బయటకు వచ్చింది. పాపం వీడికి షాకు ఎమోషనల్ రెండూ కొట్టి పైనుంచి కింద పడిపోతాడు. కట్ చేస్తే వీడిని కొంచెం ప్రశాంతం చేద్దామని హోటల్కి
కదా, ఇదో బావులా ఉంది. ఇక్కడికి వెళ్ళాక సేమ్ క్వశ్చనింగ్, నీకు అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళాలని ఎలా అనిపించింది? మమ్మల్ని వదిలేయి, నన్ను వదిలేసి అది కూడా ఈ దరిద్రుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయావే. ఈ నన్ను 30 తిప్పలు పెట్టి మటన్ బిర్యానీ చేసుకుని తినేస్తున్నాడు. అదృష్టం వల్ల ఇంకా బతికే ఉన్నాను కానీ లేకపోతే ఈ పాడికి ఇటు దెబ్బకి చచ్చిపోయి ఉండేవాడిని. ఎప్పుడు ఒక్కసారి కూడా మమ్మల్ని కలవాలని నీకు అనిపించలేదా అంటే ఈవిడ ఆ రోజు ఏం జరిగిద్దో చెప్పిద్ది. వీళ్ళు స్పీడ్ గా వెళ్తా ఉంటే ఆ పనికి మొన్నడు మొత్తం ముత్యాలు మింగేశాడు కదా. మింగేశాక ఏమైంది, వాడు పూర్తిగా మింగలేకపోయాడు. గొంతు కట్టబడి అక్కడికక్కడే చచ్చిపోకున్నాడు. ఎదవా చచ్చిపోయిన తర్వాత ఇవిడికి ఏం చేయాలో అర్థం కాలేదు. బండి వెంటనే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఆపేసి మంచి స్పాట్ చూసుకుని ఓ గుంట తవ్వి అందులో కప్పెట్టేసిందంట ఇన్ని. దాని తర్వాత ఇవన్నీ చెప్పిన పోలీసులు ఏం నమ్మదు కదా అని ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే టైం అయిపోయిందంట, ఇప్పటికైనా మిమ్మల్ని కలవడానికని వచ్చాను అని అంటే ఇడు అస్సలు వినకుండా వచ్చేస్తాడు. ఈ బొడ్డోడితో అసలు ఇంకా చేయనంటే చేయని, ఏం చేస్తావు చేసుకుని పో అదంటే ఇడేమో మన మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందంట. అదేంటో మన ఫ్యామిలీలో ఎవరికి బ్రెయిన్ ఉండదు, ఆవిడకి ఎట్ట వచ్చిందో నాకు తెలియట్లేదు. ఓకే ఇవన్నీ కూడా వదిలే అంటే వదిలే, కోపంలో ఉన్నావు. జస్ట్ మనం అలా వెళ్దాము, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాము, తీసుకుని వచ్చేసి ఇంకా ఎంజాయ్ చేద్దాం. అసలు నీకు పిల్లలు కూడా పడుతున్నారు, చాలా డబ్బులు అవసరం వస్తాయి అని చెప్పి ఇంక మాట్లాడడం ఒకటే సోపాకి వచ్చి కన్విన్స్ చేసి పడేస్తాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా అంతే, అందరినీ కన్విన్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా పొద్దున్నే బయలుదేరుతారు ఇల్లు. ఇంకో పక్క మన ఈజిప్ట్ మమ్మీ పోలీస్ ఆఫీసర్ అని చూస్తే ఇదైతే గొరిల్లా వల్ల వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిపోతాడు. అడ్రస్ ఎట్ట తెలిసిందో అంటే అసలు ఈజిప్ట్ మూవీ చూసారా, ఏదేదో ఎత్తుకుంటూ ఎంత దూరం వెళ్ళిపోతాడు. అలాంటిది ఇదంతా ఒక లెక్క అనుకుంటున్నారా? మనోడు ఏం వెతికి పట్టుకున్నాడన్నా నేను కన్విన్స్ అయిపోతా, మీరు కూడా అయిపోయింది. లేకపోతే దీని తర్వాత ఇంకోసారి ఈజిప్ట్ మమ్మీ మూవీ చూడండి. ఈవిడ దగ్గరికి వెళ్ళి బొడ్డోడు పెద్దోడు ఇక్కడికి వచ్చాడా అంటే ఈవిడేమో నాకు తెలియదు, తెలుసా నీకు చెప్పను పోగా అంటది. వీడికి ఒళ్ళు మండిపోయి ఏళ్ళు కొట్టేస్తుంటాడు. మర్యాదగా చెప్పమంటే చెప్పేసి ఇద్దరు ఎదవలు వచ్చారు. పోయేటప్పుడు బొడ్డోడు నా ఐడి కార్డు కొట్టేశాడు. అడిగితే నేనే ఇచ్చేదాన్ని, అసలు ఎందుకు కొట్టేశాడు నాకే తెలియదు అని చెప్తూ ఉంటే తొంగి చూస్తూ ఉంటదండి మన గొరిల్లా. ఈడెవడో నచ్చేసినట్టున్నాడు గొరిల్లా సైజ్ లో ఉండేటప్పటికి. అది నెమ్మదిగా చూసి నేను సింగిల్ నువ్వు సింగిల్ అని చెప్పి లోపల లాక్కబద్దుడిని తట్టుకోలేక బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడే వీళ్ళని చూస్తే ఐడి కార్డు కొట్టేసిల్లా, ఆవిడ కన్స్ట్రక్షన్ దాంట్లో పని చేసిద్దా లోపలికి వెళ్ళడానికి. లోపలికి ఎందుకు, లోపల ఉన్న జేసీబీ కొట్టేస్తాడు. దాన్ని కొట్టేసి ఇవిడ కప్పెట్టిలా శవం దాన్ని తవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉంటది. ఆవిడ చెప్పిన ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా తవ్వితే అక్కడ బాడీ ఉంటది, లోపల ముత్యాలు కూడా ఉంటాయి. నేనేదో మిషన్ ఇంపాసిబుల్ రేంజ్ లో మిషన్ ఇమాజిన్ చేసుకున్నాను. వీళ్ళు మిషన్ కుట్టినంత సింపుల్ గా ముత్యాలను ఓడ బీకి పడేసేదే. దీనికి తేడా ఎందుకు అసలు పెద్దోడిని? ఈవిడ చెప్పిన లొకేషన్ ఏదో గుర్తు పెట్టుకొని నైట్ టైం వీళ్ళిద్దరు పోయి తవ్వినా దొరికేసి ఉండేవి కదా. నిజంగానే ఇలా ఫ్యామిలీలో ఎవరికి బ్రెయిన్ లేదే. వీళ్ళు తవ్వి అయితే తీస్తారు కదా, అప్పుడే అక్కడికి పెద్ద వాళ్ళు వస్తారు. ఎందుకంటే అది గోల్ఫ్ కోర్స్ లో అంతా పెద్దోళ్ళు ఆడతారు కదా, బొడ్డోళ్ళు ఉండదు. వాళ్ళందరూ తవ్వేశారని చెప్పి వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు స్పీడ్ కి వెళ్ళిపోతారు. మధ్యలో మన బొడ్డోడు కాలు పట్టుకొని లాగేస్తారు. ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోతారు. లాస్ట్ గా ఆడి బాడీ ఉంది కదా, ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ బాడీ దాన్ని కూడా తెచ్చేసి ఉంటారు. మళ్ళీ అక్కడే వదిలేస్తే ఇంకో కొత్త డౌట్లు వస్తాయి కదా. వీడిని తీసుకొచ్చి అడవి మధ్యలో ఇక్కడ కప్పెడుతుంటారు. పెద్దోడు మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అంతా హ్యాపీగా ఉంటారు. ముత్యాలు దొరికేసాయి. బొడ్డోడైతే మనం అంతా అనుకున్నట్టే ఉంది, హ్యాపీగా బతకొచ్చు. పెద్దోడ నీ ఉద్యోగం పోయింది కదా, దాని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు అని అనగానే దానికి పెద్దోడేమో యాగు పెంట సచ్చినోడా, అసలు నా ఉద్యోగం పోయిందన్న విషయం నా వైఫ్ కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు నేను, అసలు ఆ విషయం నీకెలా తెలిసిందిరా అని చెప్పి ఒక్క గుద్దు ఆ శ్మశానంలో పడేస్తాడు. దాని తర్వాత తెలిసింది వీడికి ఇదంతా కావాలని ఈ బొడ్డోడు వాళ్ళ అమ్మ వీళ్ళే ప్లాన్ వేసి మనోడిని ఉద్యోగం ఓడబిగించేసేది. అప్పుడైతే వీడు ఇంకా చేసేదేం లేక ఇందులో జాయిన్ అవ్వడానికి వస్తాడు కదా, అందుకే ఇదంతా చేసేది. ప్రశాంతంగా బతుకుతున్నోడిని మళ్ళీ గొల్ల చేసేది వీళ్ళు వచ్చేసి. వీడి కోపం ఎక్కువైపోయి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ అడవిలోనే ఓ పక్క చెరువు ఉంటే ఆ చెరువు పక్కన కూర్చొని పాపం బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ మమ్మీ వచ్చి వీడిని ఓదారుస్తుంది. మనోడేమో బుడ్డ సచ్చినోడు అట్టాంటోడు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ నువ్వు కూడా ఇట్టాంటి దాని ఇప్పుడే తెలిసింది. వీళ్ళ మమ్మీ ఇప్పుడు ఇటు పక్కన కూర్చొని ఎంతో అద్భుతమైన మాటలు చెప్పింది. మనకి ఎందుకు ఇప్పుడు ఇన్ని ఏం జరిగిందో చెప్పుగా అంటే లేదు ఈ అద్భుతమైన మాటలు మనకు చాలా పనికొస్తాయండి. ఇప్పుడు ఏమనిద్దంటే నా టైం అయిపోయింది, మీకోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను, దానికోసమే ముత్యాలు సంపాదించి మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను, అందుకే ఇదంతా చేశాను నీకోసమే అని చెప్పి అంటుంటది. మనోడు అవునా అని చూస్తుంటాడు. అప్పుడే మనం ఈ బొడ్డోడిని చూస్తే కరెక్ట్ గా అప్పుడే ఇక్కడ పోలీసుడు ఇక్కడికి వస్తాడు. ఇటుకి ఏదైనా తెలిసిపోయిందండి, ఈజిప్ట్ మమ్మీ ఈడే అనుకుంటా. ఎలాగో వచ్చేస్తాడు కదా, వచ్చి బొడ్డోడు పట్టుకొని చేతులు కట్టేసి ముత్యాలు తీసేసుకుంటాడు. కాబట్టి ఆయనకి మనోడు వచ్చి బండోడి మీద పడిపోయి ఈయన్ని పడేసి గుద్దుతా ఉంటాడు. కానీ వాడి పర్సనాలిటీకి ఇప్పుడు ఎంత గుద్దినా సరే వాడికి అసలు ఏం తగులుతాయి చెప్పండి. గొరిల్లా నుంచే తప్పించుకొని వచ్చేసాడు వీడు. ఇప్పుడు ఈయన కూడా కొట్టేసి తుపాకీ చూపించి ఆ ముత్యాలు నాకు తెచ్చిరా లేకపోతే మీ అన్నం లేపేస్తాను బొడ్డోడుతంటే బొడ్డోడేమో ఆ ముత్యాలను అలా కాలుతో తోసేస్తాడు. అవి పోయి అటు ఇటో పడతాయి. అప్పుడే వాళ్ళ మమ్మీ అవన్నీ తీసేసుకుంటది. చెట్టు వెనకాల దాక్కుంటే మనోడు వాళ్ళ మమ్మీకి ఒక ఛాన్స్ ఇస్తాడు. చూడు సింపుల్, నీ కొడుకులు ఇద్దని ఇప్పుడు ఇక్కడే లేపేస్తా, లేదా నువ్వు మాకు ఆ ముత్యాలు ఇచ్చేసి హ్యాపీగా నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో అని అంటే వాళ్ళ మమ్మీ చాలా సేపు ఆలోచించింది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా పోతే పోయిన తొక్కలో అది నాకు వజ్రాలే కావాలని చెప్పి అవన్నీ తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటదండి. ఈ కొడుకులు ఇద్దరు కొంచెమే షాక్ అవుతారు. కానీ మనోడు ఈ
బండోడు మాత్రం తెగ షాక్ అయిపోతాడు. ఏంటో మీ మమ్మీ మరి ఇలా ఉంది, మరి ఇంత దారుణమా అని షాక్ లో అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఈవిడ కాలు వేసుకుని వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరిని వెనకాల కూర్చోబెట్టి కాలుతో స్పీడ్ గా ఫాలో చేయడానికి ట్రై చేస్తుంటాడు. బొడ్డోడేమో మా మమ్మీ మళ్ళీ ఆ మణిమాణిక్యాలు తీసుకుని వెనక్కి వచ్చింది అంటాడు. పెద్దోడేమో నువ్వు మళ్ళీ మాట్లాడే ఉంటే నేను మొహం పగల కొట్టేస్తా అంటాడు. వీళ్ళిద్దరికి వెనక సీట్ లో పడి మళ్ళీ తనుకోవడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఇద్దరు గొడవ పెద్దది అయ్యి లాస్ట్ కి కాల్ తీసుకుని వీడు దవడకేసి దుమ్మని గుద్దుతాడు. పాపం గోబదిపోయి అక్కడ యాక్సిడెంట్ జరిగిపోద్ది. ఇంకా వెంటనే కాల్ వేసుకుని వీళ్ళు మనోడిని బయటపడేసి ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఇప్పుడు అలా ఏదో షెడ్ లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అసలు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈడేమో మన మమ్మీ దగ్గర ముత్యాలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా పట్టుకోవాలి, లేకపోతే ఆ ఈజిప్ట్ మమ్మీ గాడు మనల్ని లేపేస్తాడు అని అనుకుంటా ఉంటే ఇంకో పక్క మనం ఇలా మమ్మీని చూస్తాం. వీళ్ళ మమ్మీ ముత్యాలన్నీ ఎత్తకపోయి వాటిని ముత్యాల షాపులో అమ్మి పడేసి నిట్టంగా బ్యాగ్ నిండా డబ్బులు సర్దుకొని పోతా ఉంటది ఎక్కడికో. మహానుభావులు అయితే మొత్తం అన్ని అమ్మేదు, ఒక 3 దాచి పెట్టుకుంటే ఎప్పుడొకప్పుడు తర్వాత పనికి వస్తాయిలే అని చెప్పి మిగతాయి అమ్మేసి డబ్బులు తీసుకుంటుంది. ఇంకా లైఫ్ అంతా ఎంజాయ్ అనుకుంటూ పోద్ది. ఏం చేస్తుందో కరెక్ట్ గా బయట వీళ్ళిద్దరు అక్కడే ఉంటది. అంటే వీళ్ళిద్దరికి తెలిసి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికే అమ్మడానికి వచ్చిద్దని. అదేం బంగారు పోటు కాదు, దొంగేదోళ్ళందరూ ఎక్కడికే వస్తామంట అమ్మడానికి, ఈడి దగ్గర అమ్ముతా ఉంటది. సో దాని వల్ల వస్తే ఆవిడ ఎదురుగా ఉంటది. ఇప్పుడు చెప్పు మమ్మీ ఏం చేద్దాం అనుకుంటావు నువ్వు అసలు ఇప్పుడు ఆ డబ్బులతో? నిజం చెప్పు నువ్వు ఏం చేస్తావు అంటే ఈవిడ నవ్వి ఈ డబ్బులన్నీ నా కోసం అనుకుంటున్నారా, మీకోసం అయితే అస్సలు కాదు తొక్క అని చెప్పి పారిపోయిద్ది. అక్కడి నుంచి ఆ డబ్బులన్నీ తీసుకుని ఆవిడ. వీళ్ళిద్దరు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ పోతుంటారు. ఇంకా ఏదో పాడుపడ్డ ఒక మాల్ ఉంటది, ఆ మాల్ లోపలికి వెళ్ళిపోతారు అంతా. అలా పైదాకా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా ఎంత దూరం అని పరిగెత్తిద్ది ముసలావిడ కదా. ఈడు వెళ్ళిపోయి ఆ బ్యాగ్ పట్టుకుని మాకు ఇచ్చే అని గోల్ చేస్తూ ఉంటాడు. ఆ బ్యాగ్ ఆ మాలు పై నుంచి కింద పడిపోద్ది. ఆ బొడ్డోడు కిందే ఉంటాడు. ఈడు పాపం పైకి ఎక్కలేకపోయాడు అనుకుంటా. ఈడైతే ఇంకా దొరికిందిలే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అలా వెళ్తూ ఉంటే అక్కడికి ఇంకా ఎవడొస్తాడు, మనోడు ఆగిపోతాడు అనుకుంటున్నా. ఈజిప్ట్ మమ్మీ గారు ఇక్కడికి వచ్చేస్తాడు. వాడు కాకపోతే ఇంకెవడు రాగలడు ఇక్కడికి. వచ్చేటప్పుడు పెద్ద తుపాకీ ఎత్తుకొస్తాడులేండి. ఆ బుల్లెట్లు చూడండి ఎన్ని తీసుకొచ్చాడు ఈడు. ఈడైతే వచ్చి చాలా సింపుల్ విషయం, మీ ముగ్గురిని ఇక్కడికిక్కడే లేపేసి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోమంటారా, లేదా మీ అంతటి మీద బ్యాగ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు అని చెప్పి ఆఫర్ ఇస్తాడు. కరెక్ట్ ఆయన పెద్దోడు చిన్నోడు అక్కడ కూర్చొని గొడవ పడతా ఉంటది. ఇదంతా నీ వల్లే అయింది అని చెప్పి గొడవ మీద గొడవ ఇలా తిట్టుకుంటూ ఉంటారు కదా. పాపం వీళ్ళ మమ్మీ ఇప్పుడు పైనుంచి చూసి నిన్న కొడుకునిద్దని ఇంత యదవల్ని చేసేసానా అని చెప్పి రియలైజ్ అవుతూ ఉంటదంట పైనుంచి. మన బండోడైతే తొక్కలో గొడవ మూతి పగల కొడతా బయటకు బాగుండదు అని చెప్పి తిట్టేసి సైడ్కి లాగేస్తాడు. వీళ్ళు ఇంకా నెమ్మదిగా బ్యాగ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి బ్యాగ్ దొరికిందిలే అని చెప్పి డబ్బులు ఉన్నాయో లేదని చెప్పి ఓపెన్ చేస్తాడు జిప్పు. కరెక్ట్ గా అందులో ఏదో పెప్పర్ స్ప్రే పెట్టినట్టున్నాయి. ఈ గ్యాప్ లో మన బొడ్డోడు అది వాడి కళ్ళ మీద జింగని పడి వాడు ఇప్పుడు ఆ తుపాకిని ఎక్కడ పెడితే అక్కడ కాల్ చేస్తూ ఉంటాడు. అంటే తెలియక కాల్ చేశాడు. అప్పుడే ఒక బుల్లెట్ అలా వెళ్ళిపోయి అక్కడ హీలియం సిలిండర్ ఉంటే దుమ్మను పేలిపోద్ది. పాప మన బండోడు కూడా దాని కింద పడిపోతాడు. అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు బ్యాగ్ ఎత్తుకుని వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ అయినా పోలీసులు బయటకు వచ్చేసారు. మేము చుట్టుముట్టేసాము, మాలు మొత్తం చుట్టుముట్టేసాము అని అదుతుంటది. అయిపోయిందో మన బతుకు అనుకునే టైంకి వీళ్ళ మమ్మీ లాస్ట్ గానే వచ్చిందిలేండి. వచ్చి తుపాకి తీసుకుని పాండవ ఇంకా ఎంజాయ్ చేయండి, మీకు భిక్ష వేసేసాను, నేను తుపాకితో బయట ఓ పోలీసు గాడిని ఏదో చేసేసి సరెండర్ అయిపోతాను, ఈ గ్యాప్ లో మీరు బ్యాగ్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పింది. కరెక్ట్ గా ఇంకా బయటకు వెళ్ళిపోతారు. దీని తర్వాత మనోడు డబ్బులు తీసుకుని ఈ ముసలోడు దగ్గరకు వస్తాడు. పెద్దోడు ఈడు ఎవడా అంటే ఇంకెవడు అనుకుంటున్నారు, మన ఈజిప్ట్ మమ్మీ పోలీస్ అయిన వాళ్ళ డాడీ. ఈడు కోర్టులో జడ్జి అంట. వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసుకొని చచ్చారంట. పెద్దోడు వచ్చి బ్యాగ్ నిండా డబ్బులు అడిగిచ్చి ఈ డబ్బుల కోసమే కదా ఎంత బాగా యాక్షన్ చేసావు, చూసుకో డబ్బులు నీవు ఉంచుకో, మా తమ్ముడిని బెదిరిస్తూ ఫింగర్ ప్రింట్స్ తుపాకి మీద ఏదో పెట్టి తెత్తకపోయాయంటగా అది నాకు ఇచ్చేయి దానికి బదులుగా అని అంటే వీడు డబ్బులు తీసుకుని ఓకే చెప్పేస్తాడు. వీడు కొడుకు ఉన్నాడా పోయాడా ఏమైంది అసలు ఏం అడగడు. వీడికి అయినా అవసరం లేదు. ఇప్పుడు దొంగలైనా ఈ బ్యాచ్ అయినా పెద్దగా తేడా ఏం లేదు ఇంక సినిమాలో. ఓకే డబ్బులు అయితే వాడికి ఇచ్చేసి ఇంకా మనోడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మన బొడ్డోడు ఇటు ఫ్యామిలీ బొడ్డోడు ఒకటే, ఇంకా అత్త మామ ఇందాక బీడీ కాల్చాడుగా తమ్ముడు, వీళ్ళందరూ కలిసి తాగుతూ ఉంటారు. ఇంకా ఉంది అంటే వీళ్ళు డబ్బులన్నీ ఎత్తుకొచ్చావు కదా, ఆ డబ్బుల్ని సగం సగం పంచుకొని ఈడు సగం వాడు సగం తీసుకున్నారు. మన పెద్దోడు ఏం చేశాడు, వాడి తరపు వాడి దగ్గర డబ్బుల్ని వాడు తమ్ముడిని కాపాడడానికి ఆ వెపన్ వెనక్కి తీసుకోవడానికని వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాడు. ఇప్పుడు బొడ్డోడు ఏం చేశాడు, వాళ్ళ అన్న కోసం అని వాళ్ళ వైఫ్ నేమ్ మీద, అంటే పుట్టబోయే బేబీ పుట్టిన బేబీ పుట్టేసిందా ఆ బేబీ నేమ్ మీద ఏదో పొలం కొనేసాడంట. ఊరి ప్లాట్లు కొన్నాడు. మొత్తం మంచోళ్ళు అయిపోయాడంట. లాస్ట్ లో మనం చూపిస్తున్నాడు. అయితే లాస్ట్ కి వెళ్ళగా మళ్ళీ సిల్లిగా అవ్వకూడలేదు, డబ్బులన్నీ అయిపోగొట్టేది. దీని తర్వాత అందరు కలిసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తారు. జైల్లో ఉన్నారు అప్పుడప్పుడు పోయి కలవచ్చు, ఎక్కడైతే డిన్నర్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఫ్యామిలీ మొత్తంతో బేబీతో పాటు ముసలావిడ టైం స్పెండ్ చేస్తూ ఉంటది. టైం అయిపోయాక వెళ్ళిపోయే టైంకి బయటికి వెళ్తారు కదా, అప్పుడే ఆ బొడ్డోడు వాళ్ళ అన్నను ఆపేసి ముత్యాలు చూపిస్తాడు. వాళ్ళ మమ్మీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ 2 ముత్యాలు ఇచ్చిందంట. అంతే 3 ముత్యాలు ఆవిడ దగ్గర పెట్టుకుందని చెప్పిలా మొత్తం అమ్మేయకుండా కొన్ని అమ్మేసి మిగిలినవి ఇచ్చేసింది. ఇక్కడ కూడా మీకు అర్థమైపోయి ఉంటది వాళ్ళ మమ్మీ అప్పుడు కూడా ఆవిడ దగ్గర మొత్తం 3 ముత్యాలు ఇవ్వలేదు, 2 ఇచ్చింది. ఒకటి ఆవిడ దగ్గర పెట్టుకుంది, ఉన్నవన్నీ ఇచ్చేలేకపోతుంది. ఎంతైనా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆచారాలు దొంగతనాలు వాటిని ఫాలో అవుతుంది అంతే. అదే అత్త తరపు నుంచి వచ్చిన ఫ్యామిలీ ఆచారాలు నిలబెడుతుంది. ఇంకా వీళ్ళ దగ్గరికి అయితే ముత్యాలు వచ్చాక హ్యాపీ ఎండింగ్. అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే
మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.